డీటెయిల్స్ చూద్దాం. వెంకన్న బంగారంపై తవ్వే కొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల తనిఖీల్లో బయటపడింది కాబట్టి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లేదంటే బ్యాంకుల నుండి బంగారం తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతుందా లేదా మరో చోటికి వెళ్తుందా అనే అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమించిన కమిటీ కూడా బంగారం తరలింపులో టీటీడీ నిబంధనలను పాటించలేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. టీటీడీ బంగారం వివాదంపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వాదన సరికాదని ఈ అంశంపై విచారణ చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ తేల్చి చెప్పారు. బంగారం తరలింపు వ్యవహారంలో అటు బ్యాంకు కానీ ఇటు ఈవో కానీ పాటించాల్సిన నిబంధనలు పాటించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రాథమిక నివేదిక అందజేశారు. టీటీడీ బంగారం తరలింపులో చోటు చేసుకున్న లోపాలను ఈ సందర్భంగా ఎల్వి సుబ్రహ్మణ్యంకు వివరించారు. బంగారం తరలింపు బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని, అది టీటీడీకి చేరే వరకు తనకు సంబంధం లేదని ఈవో సింఘాల్ వ్యాఖ్యానించారు. అయితే ఆ వాదన సరికాదని, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని ఈ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. బ్యాంకులో పెట్టిన బంగారం గడువు తీరిపోయి ట్రెజరీకి తరలిస్తున్న నేపథ్యంలో ఆ బంగారం టీటీడీకి చెందిందేనని లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగానే లేఖ ఇవ్వలేదా అనే సందేహాలున్నాయని విచారణ నివేదికలో చెప్పినట్లు తెలుస్తోంది. స్వామివారికి కానుకల రూపంలో వచ్చిన బంగారు ఆభరణాలను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. అయితే అలా డిపాజిట్ చేసిన బంగారం తిరిగి టీటీడీ ట్రెజరీకి తిరిగి చేరుతుందా లేదా అనే దానిపై తాజా ఘటన తర్వాత సందేహాలు తలెత్తుతున్నాయన్న అభిప్రాయాన్ని మన్మోహన్ సింగ్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్వామివారికి ఆభరణాల రూపంలో భక్తులు సమర్పించే బంగారాన్ని కరిగించి కడ్డీలుగా మారుస్తారు. అయితే ఆ ఆభరణాల్లోని విలువైన రాళ్లు, రత్నాలు ఎక్కడ భద్రపరుస్తారో కూడా విచారించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. తనిఖీల్లో పట్టుబడ్డ బంగారంపై టీటీడీ ద్వంద్వ వైఖరి, తమిళనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్పై పలు రకాల ఒత్తిడి చేసి బంగారాన్ని విడిపించుకొని వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అలాగే బంగారాన్ని తరలిస్తున్న 3 వాహనాల్లోని ఒక వాహనం అకస్మాత్తుగా ఎందుకు కనిపించకుండా పోయిందన్న విషయంపై కూడా స్పష్టత కనిపించడం లేదు. ఇక బంగారం తరలింపులో టీటీడీ నిర్లక్ష్యంపై ఐటీ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 100 కోట్ల విలువైన బంగారం టీటీడీకి చేరుకుంటున్నప్పుడు దాన్ని పొందేందుకు అందుకు అవసరమైన అధికారుల బృందాన్ని ఈవో ముందుగానే తగిన పత్రాలతో సిద్ధం చేయాలి. ఆ బంగారాన్ని భద్రపరిచేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే తమిళనాడు అధికారులకు బంగారం పట్టుబడ్డాక ఆ బంగారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం, ఆ తర్వాత తేరుకొని తమదేనని చెప్పడంపై ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీవారికి భక్తులు సమర్పించుకునే బంగారాన్ని టీటీడీ పాలక మండలి వ్యాపార వస్తువుగా మార్చేసిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హుండీ ద్వారా వచ్చే బంగారాన్ని అధికారులు కడ్డీలుగా మార్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. బ్యాంకులు ఆ బంగారాన్ని విక్రయించి వచ్చిన డబ్బును వడ్డీలకు ఇస్తున్నాయి. టీటీడీ డిపాజిట్ చేసే బంగారంపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ 2% లోపే. కానీ బ్యాంకులు మాత్రం ఆ సొమ్ముపై 7 నుంచి 8% దాకా వడ్డీలను వసూలు చేస్తున్నాయి. అంటే ఈ వ్యవహారంలో బ్యాంకులు భారీగా లాభపడుతున్నాయి. టీటీడీ ఖజానాలో ప్రస్తుతం 9,259 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు అంచనా. ఈ మొత్తాన్ని నగదు రూపంలోకి మార్చాలని టీటీడీ పాలక మండలి యోచించినట్లు తెలుస్తోంది.